గంజాయి రవాణా సరఫరా కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి వినియోగిస్తున్న వారికి తల్లిదండ్రుల సమక్షంలో ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హాజరై నిందితులను ఉద్దేశించి సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాలల రక్షణ, డ్రగ్స్ నిర్మూలనపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే గంజాయి రవాణా వినియోగం కేసుల్లో ఉన్న వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, డాక్టర్ల సహాయంతో మూత్ర పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్, గంజాయి వినియోగించడం వల్ల మత్తులో ఆలోచన విధానం కోల్పోయి నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అనారోగ్యం బారిన పడుతూ భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి, అదేవిధంగా చైల్డ్ సేఫ్టీకి మనం ఈ వారాన్ని కేటాయించుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా గాంజాయి కేసులలో గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, గాంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని ఇక్కడికి పిలిపించి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ పిల్లలకి, కన్జ్యూమర్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తదనంతరం కొంతమందిని ర్యాండమ్గా మనం యూరిన్ టెస్ట్ చేస్తే కూడా కొంతమందికి పాజిటివిటీ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఆరోగ్యంగా ఉండాలనంటే మంచి అలవాట్లని అలవాటు చేసుకోవాలి. గాంజాయి అనేది మానవ జీవితాన్ని ఛిద్రం చేస్తుంది, ఉజ్వలమైన భవిష్యత్తుని నాశనం చేస్తుంది. కాబట్టి గాంజాయిని మన జిల్లా నుంచి ప్రాలదోలాలంటే ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు సాగాలి. ఈ సందర్భంగా వచ్చినటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా నేరాలలో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మనం సూచించడం జరిగింది. ఇదే విధంగా గాంజాయి మత్తులో బానిసలైనటువంటి వ్యక్తులపైన ప్రత్యేకమైన నిఘా ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళకు సూర్యాపేట జిల్లాలో కూడా మనం డీఅడిక్షన్ సెంటర్ కలెక్టర్ గారు ప్రారంభించినారు. దాంట్లో మనం వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లో చేసి మళ్ళీ వాళ్ళని సంస్కరించుకొని సమాజంలోకి వాళ్ళని కలిపే విధంగా తయారు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గాంజాయిని నిరోధించడానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ఇది ప్రతి నెలలో కూడా ఇదే రకమైనటువంటి మీటింగ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు మళ్ళీ వినియోగిస్తున్నారా, వాళ్ళు పనిచేసే ప్రదేశంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది మనం తెలుసుకొని మున్ముందు మంచి సమాజాన్ని నిర్మించడానికి ఇలాంటి మీటింగ్లు ఉపయోగపడతాయని కోరుకోవడం జరుగుతుంది.